హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు M9 ఎక్స్ప్రెస్. అందరు ఎలా ఉన్నారు? సో మరి ఈరోజు అయితే మన తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైన ఒక కట్టడం మరి ఉన్నది. సో దాన్ని షూట్ చేయడానికి అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. సో కొండ ఎక్కినా కాబట్టి కొంచెం ఆయాసం వస్తుంది. సో ఎందుకంటే మరి చాలా లాంగ్ ఎక్కాలి. ఇప్పుడు మనం ఎంత అంటే ఒక 10% కూడా ఎక్కలేదు, ఇంకా 90% పైన ఉన్నది. సో మనం అక్కడ దాకా వెళ్ళాలి కాబట్టి మధ్యలో కొంచెం నేను చెప్తూ మరి షూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో 200 సంవత్సరాల క్రితం మరి జాపర్గఢ్ కోటని మరి కాకతీయులు, జైనులు, తర్వాత నిజాం పాలకులు మరి ఈ కోటని నిర్మించారు. సో ఈ కోట నిర్మాణం ఎలా జరిగింది, మరి ఈ ప్రాంతాన్ని ఎలా పరిపాలించారు అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. సో మరి మొత్తానికైతే పైకైతే వెళ్ళిపోదాం. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి వెలిచారు. సో మరి ఆ దేవాలయాన్ని కూడా మనం కవర్ చేద్దాం. మొత్తానికైతే మనం ఇటు రాజులు పరిపాలించిన కోట, అదేవిధంగా స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామిని మరి ఈరోజు పూర్తిగా కవర్ చేద్దాం. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఈ బాణం గుర్తున్నది కదా, మనం అక్కడ దాకా స్టెప్స్ మీద వచ్చినాం, అక్కడ దాకా మెట్లు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి యారో గుర్తు ఇచ్చారు కదా, ఈ యారో గుర్తు ఎలా ఉందో మనం అలా అయితే అక్కడికి వెళ్ళాలి. సో ప్రజెంట్ అయితే వెళ్తాం. మనం ఎక్కబడుతున్నాయి కదా యారోస్, స్టోన్స్కి మనకు సింబల్ రాసిపెట్టి ఉన్నది, అక్కడికి వెళ్ళాలి మనం. సో బద్రి నాతో పాటు చిన్న జాగ్రత్తగా, ఎందుకంటే జాగ్రత్త చెప్పులు వేసుకున్నాం, ఎందుకంటే ఇది కొండ కొంచెం స్మూత్గా ఉన్నది, కొంచెం చిన్నగా చూసుకుంటూ నడు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నాతో పాటు మరి ఈరోజు కెమెరామ్యాన్గా నా ఫ్రెండ్ బద్రి రావడం జరిగింది. సో బద్రి మరి వెళ్తూ ఉన్నాడు కదా, ఇగో యారో గుర్తు అయితే ఇక్కడ ఉన్నది కదా. సో యారో గుర్తు సింబల్ ఎక్కడైతే ఉన్నదో మనం ఫాలో అవ్వుకుంటూ మరి కొండపైకి వెళ్ళాలి. ఎందుకంటే మనకు రూట్ కొత్త కాబట్టి, మనకు తెలియదు కాబట్టి, తెలియని వారి కోసం అని చెప్పేసి ఇలా యారో గుర్తు సింబల్స్ మరి అక్కడక్కడ మరి పెయింట్ చేయడం జరిగింది. సో బద్రికి ఎండ బాగున్నట్టుంది, హెల్మెట్ పెట్టుకున్నాడు. సో బైక్ మీద పెట్టుకోమని చెప్తే మరి కొండపైకి ఎక్కుతా అంటే పెట్టుకుంటా ఉండు, అంటే ఎండ బాగుంది వాస్తవానికి. సో మొత్తానికైతే ఒక 20% అయితే ఎక్కినాం, ఇంకా చాలా ఉన్నది. ఇప్పుడు మీరు చూడవచ్చు, మనం అంత దూరం వెళ్ళాలి. మనమైతే కొంచెం దూరం అయితే వచ్చినాం. ఇందా నాతో పాటు రావా, ఎందుకంటే నేను చెప్పే వాయిస్ వినపడాలి కదా, కొంచెం స్ట్రక్ అవుతుంది. నాతో పాటు రా. సో చూస్తున్నారు కదా కొండ ఎలా ఉందో, దట్టమైన చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎండాకాలం కాబట్టి ఆ మాత్రం మనం వెళ్ళడానికి వీలుగా ఉన్నది. సో చలికాలం కానీ వానాకాలం కానీ మరి కొండపైకి రావాలంటే కొంచెం కష్టం అబ్బా, ఎందుకంటే మొత్తం పచ్చదనం ఉంటుంది కాబట్టి మనం పోవాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే పాములు, మరి ఎందుకంటే చెడు చేసే కీటకాలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలబ్బా. ఎందుకైనా మంచిదే. మరి మీరు ఎవరైనా ఇక్కడికి రావాలంటే కొంచెం జాగ్రత్తగా రావాలి. మేము మంచి ఎండాకాలం వచ్చినాం, ఎందుకంటే ఆకులు మొత్తం ఎండిపోయినాయి, చెట్లు కూడా చూస్తున్నారు కదా ఎండిపోయినట్టు ఉన్నాయి. మొత్తానికైతే ఆకులు రాలిపోయినాయి, అంతేగాని చెట్లు మాత్రం ఎండిపోలే. సో మనమైతే ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మొత్తం అయితే ఇక్కడ సైనికులు ఉండేవారు అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, మనం ఇటు చూసినట్లయితే గోడ ఈ గోడపైన ఎత్తుగా ఉన్నది. సో ఈ మనకు ప్రహరీ గోడలాగా ఉన్నది కదా. సో ఈ పైన సైనికులు ఉండేవారు అన్నమాట అప్పుడు రాజు పరిపాలించే టైంలో. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పైన పిరంగులు కూడా ఉన్నాయి. ఒకసారి జూమ్ చేసుకో బద్రి, అక్కడ పిరంగులు కనపడతా ఉన్నాయి. సో పిరంగును కూడా చూద్దాం. సో వెళ్ళిపోతుందా ఇక్కడికైతే. అప్పటి కాలంలో ఈ పిరంగులు వాడేవారు అన్నమాట. సో పిరంగులు ఇక్కడ మరి ఇప్పుడు వాడకంలో లేవు కాబట్టి ఈ పక్కకు పడేయడం జరిగింది. సో చూడొచ్చు ఇప్పుడు పిరంగి. సో బద్రి ఒకసారి చూపెట్టు, పిరంగి 12 నెంబర్ అనేది ఉన్నది పిరంగి మీద. సో ఇక్కడ ఉర్దూలో ఉన్నది. సో ఇక్కడ ఉర్దూ చూపెట్టు. సో ఉర్దూ నాకు రాదు, నాకు అర్థమైతలేదు. సో ఉర్దూలో ఏదో రాసి ఉన్నది. సో అప్పుడు కాలంలో మరి పిరంగి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉన్నదో. సో ఇక్కడ పిరంగి, అక్కడ కూడా పిరంగి ఉన్నది. అక్కడ చూపెట్టు భద్ర, ఇక్కడ చూపెట్టు.
పిరంగి అక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, చూడొచ్చు. సో ఇగో ఈ విధంగా అయితే ఇక్కడ పిరంగులు అయితే మరి శిథిలావస్థలో ఉన్నాయి. సో ఇంకో రకంగా ఇక్కడ చూడొచ్చు. ఈ గ్యాబులు ఎందుకున్నాయో నేను చెప్తాను. సో ఇవి కనపడుతున్నాయి కదా గ్యాబులు. సో ఈ గ్యాబులు ఎట్లా ఎందుకున్నాయి అనేది నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు వ్యూ బయటది. సో ఈ గ్యాబులు ఎందుకు ఉంచారంటే మరి శత్రువులు ఎవరైనా మరి దండయాత్ర చేయడానికి వస్తే ఆ పిరంగులు ఈ గ్యాబులలో పెట్టి ఆ శత్రువుల పైన అటాక్ చేసేదన్నమాట అప్పుడు రాజులు. సో ఇక్కడ సిపాయిలు మరి ఆ రాజుకు రక్షణగా ఈ విధంగా పిరంగులు ఇక్కడ పెట్టేసి మరి శత్రువుల పైన దాడి చేసేవారన్నమాట. సో వారి దాడి చేయడానికి అని చెప్పేసి ఈ గ్యాబులు అనేది మరి ఉంచడం జరిగింది. సో మీరు చుట్టూ చూడొచ్చు ఒకసారి. ఈ చుట్టూ కూడా ఆ గ్యాబులన్నీ కూడా అవే. మనకి చెట్లు ఉన్నాయి కాబట్టి కొంచెం స్పష్టంగా కనపడట్లేదు, యూజ్ చేయడం లేదు కాబట్టి. సో మొత్తం చెట్లు ఈ విధంగా మొలిసినాయి. సో ఈ చుట్టూ కూడా మరి సైనికులు ఉండేవారు. ఈ ప్రతి గ్యాబ్లో ఒక సైనికుడు ఒక పిరంగి ఉండేది, ఎందుకంటే శత్రువుల పైన దాడి చేయడానికి అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు హోల్స్లా కనపడుతున్నాయి కదా, చూడొచ్చు. ఇప్పుడు కనపడుతున్నది కదా ఇక్కడ నుంచి బయటికి. సో ఇది ఎందుకంటే సైనికులు ఇక్కడ ఉండి తుపాకులతోని మరి ఇక్కడ గురిపెట్టి శత్రువులు ఎవరైనా వస్తే అటాక్ చేయడానికి అని చెప్పేసి మరి హోల్స్ ఇలా ఉంచడం జరిగింది. ప్రతి చోట ఇలాగే ఉంటుంది, మీరు చూడొచ్చు. సో ఈ చుట్టూ కూడా ఇలాగే ఉన్నది, మీరు చూస్తున్నారు కదా. సో చాలా అద్భుతంగా కట్టాడు అప్పుడైతే రాజులైతే. ఇప్పుడు చూడొచ్చు వ్యూ ఎంత మరి చక్కగా కనపడతా ఉన్నదో. సో ఎప్పుడైనా రాజులు అప్పటి కాలంలో ఎత్తైన ప్రదేశాల మీదనే ఉండేవారు, ఎందుకంటే శత్రువులు మరి వచ్చేటప్పుడు మనకి ఈజీగా కనపడుతుంది అన్నమాట. సో ఈ విధంగా మరి చూడొచ్చు. ఇప్పుడు మనం అక్కడికి అంత పైకి వెళ్ళాలి. ఇంకా ఒక 30% మాత్రమే మనం రావడం జరిగింది, ఇంకా 70% ఉంది. సో ఫ్రెండ్స్ మనమైతే మరి కొంత దూరం అయితే వచ్చినాం. ఇక ఇక్కడ విశ్రాంతి అనేది ఉన్నది కదా. సో ఈ బండ కింద మనం కొద్దిసేపు మరి కూర్చొని వెళ్దాం, ఎందుకంటే చాలా దూరం మరి వచ్చినాం కదా. సో విశ్రాంతి అనేది కనబడుతుంది కదా. సో ఇక్కడ కొద్దిసేపు మనం వాటర్ తాగుదాం. మనకు కొండెక్కేసరికి కొంచెం దహం వేస్తుంది. సో కొంచెం విశ్రాంతి తీసుకొని కొంచెం వాటర్ తాగి మరి పైకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మరి కొండ ఇక్కడికి రావాలంటే మాత్రం ఫ్రెండ్స్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా వాటర్ మాత్రం మర్చిపోకుండా వాటర్ మనం ఎంబడి తెచ్చుకోవాలి. ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది వాటర్కి అయితే. ఇక్కడ వాటర్ దొరకదు, ఏముండదు. మనం తెచ్చుకున్న వాటర్ మనం తాగాలి కాబట్టి సో జాగ్రత్తగా మరి మీరైతే మీ ఎంబడైతే ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటర్ బాటిల్ అయితే తెచ్చుకోండి. సో ఫ్రెండ్స్ ఇక మాతో పాటు బిస్లరీ మరి 2 లీటర్ల బాటిల్ తెచ్చుకున్నాం. సో కొంచెం అయితే తాగుతాం, దూపైతాను బాగా. ఎక్కువ తాగొద్దబ్బా, ఎందుకంటే మన వాటర్ కూడా కొద్దిగానే ఉన్నది. మరి ఎక్కువ తాగినా కూడా మనం ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. కొంచెం తాగుకుంటూ నాలుక ఎండిపోకుండా కొంచెం నాలుక తడుపుకుంటూ మనం ప్రయాణం చేయాలి. ఫ్రెండ్స్ మరి కొండెక్కుతుంటే నాకైతే మార్గం మధ్యలో ఒక చెట్టు అయితే కనబడ్డది, చాలా బాగుంది చెట్టు. మరి చెట్టు పేరేందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మరి మీకు తెలిస్తే మాత్రం కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే చాలా బాగుంది ఈ చెట్టు మాత్రం. మరి ఏం చెట్టు అంటారో తెలియదు పూర్తిగా. ఇది నేనైతే జూమ్ చేసి అయితే చూపెడతాను. సో ఒకసారి మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ మనమైతే చాలా దూరం వచ్చినాం, చూడొచ్చు. చాలా దట్టమైన మరి అడవి గుండా మనం పైకి ఎక్కుతూ ఉన్నాం. సో చూస్తున్నారు కదా, మొత్తం అయితే చెట్లు ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నది. సో మరి మొత్తానికి అయితే మేము మరి ధైర్యం చేసి మాత్రం పైకి ఎక్కడం అయితే జరుగుతూ ఉన్నది. సో చూద్దాం ఇంకా ఎలా ఉన్నదో, ఎందుకంటే ఇంకా చాలా దూరం ఉన్నది మనం ఎక్కేది. సో ఇక్కడికంటే కొంచెం బెటర్గా ఉన్నది, ఎందుకంటే కొంచెం స్టెప్స్ టైపు మరి రాళ్ళు అయితే ఉన్నాయి. సో ఈజీ ఎక్కడానికి అయితే మనకు అవకాశం ఉన్నది. సో ఫ్రెండ్స్ మరి జాపర్గఢ్ ప్రాంతానికి అయితే మొదటగా వేల్పుకొండ అనేది ఒక నామం అయితే ఉండేది. ఆ వేల్పుకొండ అంటే మరి వేల్పులు ఇక్కడ పరిపాలించేవారు అనేది మరి ఇక్కడ నమ్మకం. మరి వేల్పులు అంటే మెయిన్గా వచ్చేసి దేవతలు అన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాంతం చుట్టూ కూడా అప్పట్లో దేవతలు సంచరించేవారు అన్నమాట. అందుకే ఈ గ్రామానికి వేల్పుకొండ అనే పేరు వచ్చింది. సో అదేవిధంగా మరి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంగా వెలిశారు. సో ఆ స్వామివారిని కూడా మనం చూద్దాం, ఎందుకంటే ఈ జాపర్గఢ్ ప్రాంతానికి చాలా చరిత్ర ఉన్నది. సో అదంతా కూడా తెలుసుకుందాం. ఓకే వెళ్ళిపోదాం.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా, మరి ఆనాటి రాజులు నిర్మించిన కట్టడం. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఎంత అద్భుతంగా కట్టారో. సో అప్పుడు గోల్కొండకు సంబంధించిన ఒక పరిపాలకుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. సో ఇక్కడ రాజు చిన్నతనంలో పశువులు కాపరిగా ఉండేవారు. ఆ రాజు పశువులను కొండ చుట్టూ మేపుతూ ఈ కొండ మీదనే ఉండేవారు అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎట్లా ఎక్కుతున్నామో. చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే ఎక్కుతూ మనం కొంచెం వివరణ ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ ప్రయత్నం చేస్తాను నేను. ఒకానొక సమయంలో లక్ష్మీనరసింహస్వామి బ్రాహ్మణ రూపం ధరించి ఆ రాజు వద్ద వెళ్ళాడు. ఆ రాజు పశువుల కాపరి కాబట్టి పశువులను పక్కకు కొట్టి ఆ రాజు ఒక చెట్టు కింద నిద్రపోతామని చెప్పేసి నిద్రపోవడం జరిగింది. ఆ బాలుడైన రాజు ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అది మంచి ఎండాకాలం కాబట్టి గాఢ నిద్రలో ఉన్నాడు ఆ బాలుడు. సో ఆ బాలుడైనటువంటి రాజు గాఢ నిద్రలో ఉండేసరికి కొద్ది సమయం అయిన తర్వాత ఆ చెట్టు నీడ పోయి ఎండ వచ్చేసింది. ఆ బాలుడు పడుకున్న ప్రదేశాన్ని మరి బ్రాహ్మణ రూపంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి చూస్తూ ఉన్నాడు అక్కడి నుంచి గమనించుకుంటూ. సో ఆ గాఢ నిద్ర నుంచి బాలుడు మేల్కొనేసరికి ఆ నీడ పోయి 5 పడగల్లాగా అక్కడ నీడ రూపంలో కనపడేసరికి ఆ బాలుడు భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం జరిగింది. సో ఆ 5 పడగలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఆ బాలునికి ఎండ రావడంతో ఆ లక్ష్మీనరసింహస్వామి అక్కడి నుంచి గమనించడంతో ఆ బాలునికి నీడ రూపంలో ఆ 5 పడగలు అనేది లక్ష్మీనరసింహస్వామి ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడి నుంచి బాలుడు పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అది గమనించిన స్వామివారు మరి బ్రాహ్మణ రూపంలో ఉండి, బాలక మీరు ఎందుకు పరిగెత్తుతూ ఉన్నారు? మీరు పరిగెత్తకూడదు, భవిష్యత్తులో మీరు ఈ కొండపైనే మీరు రాజు అవుతారు అని చెప్పేసి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆ బాలునికి అభయం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ బాలుడు ఒక ముస్లిం వారికి చెందిన బాలుడు అన్నమాట. సో ఆ బాలుడే ఈ కొండకు ఈ నిర్మాణం ఇదంతా స్థాపించి ఆ బాలుడే ఇక్కడ రాజు అయ్యారు. సో ఆ రాజు గురించి కూడా మనం తెలుసుకుందాం. ఆ లక్ష్మీనరసింహస్వామి మరి ఇక్కడ స్వయంగా వెలిశారు కాబట్టి ఆ స్వామి మరి దేవాలయం కూడా చూద్దాం. సో అక్కడికైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో జనగామ జిల్లాలో ఉన్న మరి జాపర్గఢ్ ఇది. సో మండలం ఇదే, గ్రామం కూడా ఇదే. సో ఈ కోటను మరి 1 కాదు 2 కాదు ఏకంగా 15 సంవత్సరాలు ఏకదాటిగా మరి జాపర్దుల్లా అనే రాజు మరి ఈ కోటను నిర్మించడం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు ఈ కోట ఎంత అద్భుతంగా ఉన్నదో. సో మనం కొండపైకి వెళ్ళినాక కూడా మొత్తం వారి కట్టడాలు వారి నిర్మాణాలు అన్నీ కూడా మనం చూడొచ్చు. మనం కొంచెం చూస్తూ వెళ్తూ ఉన్నాం పైకి. సో జాపర్దుల్లా రాజు మరి గోల్కొండకు సంబంధించిన రాజు అన్నమాట. సో ఆయన ఇక్కడ ప్రజల పన్ను కోసం వసూలు చేయడానికి అని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ మనకు ఆ రాజుకు ఇక్కడ ప్రదేశాలు, ఇక్కడ రమణీయమైన దృశ్యాలు చూసి ఆ రాజు ఇక్కడే ఉండి మరి ఇక్కడ ప్రజల్ని పరిపాలించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి రాజుల కాలంలో అనేసరికి మరి సైనికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా. సో ఒక 4-5 భాగాలుగా విభజించి మరి సైనికుల కోసం స్థావరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు కింద చూసినాం కదా, అక్కడ ఒక స్థావరం. సో ఇక్కడ సైనికులు ఇక్కడ ఉండడానికి కూడా ఇది ఒక స్థావరం అన్నమాట. ఎందుకంటే శత్రువులు మరి దాడి చేయకుండా ఉండడానికి సైనికులు మరి ఈ విధంగా అంచెలంచెలుగా మరి సైనికులని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది రాజులు. సో ఇక్కడ ఒక ఫిరంగి కూడా ఉన్నది. సో ఈడో ఫిరంగి అక్కడ కూడా చూడొచ్చు మనం, 2 ఫిరంగులు కనపడతా ఉన్నాయి. సో మనం ఇంతకుముందు కింద చూసినట్లు కూడా మరి ఇక్కడ కూడా ఈ గ్యాబులు ఉంచడం జరిగింది. సో ఈ గ్యాబులు ఎందుకు ఉంచారంటే ఇంతకుముందు చెప్పాను కదా. సో బద్రి ఒకసారి దగ్గర. సో ఇక్కడ కూడా
ఇక్కడ హోల్స్ ఉంచారు. సో ఇక్కడ సైనికులు మరి గన్ను పెట్టి మరి శత్రువులు రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇక్కడ నుంచి కాల్చడం జరుగుతూ ఉన్నది సైనికులకు ఆ విధంగా ఆ హోల్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ కనపడుతున్న కొండ మరి ఈ యొక్క కొండ, ఈ 2 కొండల మధ్య మరి ఈ గ్రామం ఉన్నది. చూస్తున్నారు కదా విలేజ్ ఎంత బ్యూటీగా ఉందో. పైన అంటే మనం ఒక సగం వరకు రావడం జరిగింది. సో రాజు మొదటగా ఆ కొండపైనే మరి పరిపాలన కొనసాగించారు. ఆ తర్వాత మరి ఈ కొండపైన పరిపాలన చేశారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తా ఉన్నది. సో మనం మొత్తానికి అయితే ఒక సగానికి అయితే చేరుకున్నాం. ఈ విధంగా అయితే ఉన్నది చూడొచ్చు. సో మనం ఒకటి అక్కడి నుంచి కూడా ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో వ్యూ. సో చాలా హైట్ ఉన్నది. ఇప్పుడు అక్కడ సైనికులు కొంతమంది ఉంటే ఇక్కడ పైన కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే ముందు మనం చూసినాం కదా, ఫస్ట్ వాళ్ళకి కనిపించకుండా వీళ్ళకి కనిపిస్తుంది, వీళ్ళకి కనిపించకుండా వీళ్ళకి కనిపిస్తుంది. సో ఇలా ఇంకా పైకి కూడా ఉన్నది. సో ఈ విధంగా సైనికులకు స్థావరాలు, శత్రువుల దాడి నుంచి కాపాడుకోవడానికి మరి సైనికులు ఈ విధంగా చుట్టూ గోడ ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ మరి రాజు కాపల కోసం అని చెప్పేసి మరి ఈ విధంగా ఉన్నది ఇక్కడ. సో చూస్తున్నారు కదా, ఇంకా మనం పైకి వెళ్ళాల్సి ఉన్నది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. సో అప్పటి మరి రాజుల కట్టడాలు మరి చాలా అద్భుతంగా ఉన్నాయి, చెక్కు చెదరకుండా ఉన్నాయి. సో మొత్తానికైతే మరి ఇంకా చాలా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక ద్వారం అయితే కనపడతా ఉన్నది చూడొచ్చు. అయితే మనం శత్రువుల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి మరి ఈ మార్గం అయితే ఇక్కడ ఉన్నది. సో ఇదైతే ఇలా ఉంది, మనం అయితే వెళ్ళొచ్చు ఇట్లా. అయితే ఇది ద్వారానికి తప్పించుకోవడానికి అని చెప్పేసి మరి ఈ విధంగా ఉన్నది. సో ఎందుకంటే ఇది కిందికి వెళ్తూ ఉన్నది మార్గం, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ మార్గం గుండా అయితే మనం వెళ్ళొచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం దగ్గరికి అయితే చేరుకున్నాం. చూస్తున్నారు కదా కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఈ విధంగా మనం పైకైతే వెళ్ళాలి. అడుగడుగున మనకు సింబల్స్, యారో గుర్తులు ఈ విధంగా ఉన్నాయి చూడొచ్చు. మీకు ఇక్కడ మనకు దారి తప్పిపోతామని చెప్పేసి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా కూడా ఆ సింబల్స్ చూసుకుంటూ మనమైతే పైకి అయితే ఎక్కొచ్చు. చాలా అద్భుతంగా నిర్మించారు అప్పుడు కాలంలో రాజులైతే. చూడొచ్చు మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడైతే ఇది రహస్య మార్గం అన్నమాట. ఎవరైనా శత్రువులు వస్తే మరి ఈ రహస్య మార్గం గుండా మరి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాజులు ఆ కాలంలో మరి ఈ విధంగా రహస్య మార్గాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా కష్టాలు. ఎండాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే చెమట అయితే విపరీతంగా వస్తుంది. మొత్తానికైతే చేరుకున్నాం. ఇంకా మొత్తానికైతే చివరిగా హైకి అయితే చేరుకుందాం. అక్కడ నుండి చూస్తాం వ్యూ మొత్తం ఎలా ఉంటుందో. వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, ఇది రోలు పచ్చడి కూరల కోసం అనేది కాదు ఇది. ఎందుకంటే అప్పటి కాలంలో మరి రాజులు సైనికులు పిరంగులు వాడతారు కదా. సో ఆ పిరంగిలలో మరి మందు కోసం అనేది దాంట్లో పొడి ద్వారా మరి పిరంగిలలో నింపి మరి సైనికుల మీద దాడి చేసేవారు. సో ఆ పొడి కోసం అని చెప్పేసి ఈ రోలుని ఈ విధంగా ఏర్పరచుకున్నారు వాళ్ళు. సో ఇట్లా అడుగడుగున వందల సంఖ్యలో ఉన్నాయి రోళ్ళు. సో ఇది మాత్రం మనకు వంటకు సంబంధించింది అయితే కాదు, ఓన్లీ పిరంగి కోసం ఏర్పాటు చేసుకుంది, పౌడరు దంచడానికి అని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా గోళం. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ప్లాస్టిక్ దాంట్లో వాటర్ పెట్టుకొని మనం వాడుకుంటా ఉన్నాం కదా. అప్పటి కాలంలో ఈ రాయితోనే చేసి దాంట్లో వాటరు నింపుకొని వాళ్ళు మరి దహనం తీర్చుకునేవారు. సో అప్పటి కాలంలో ఏది చేసినా కూడా రాళ్ళతోనే
చేసుకునేవారు. సో ప్లాస్టిక్ అలాంటిది ఉండకపోయేటప్పుడు. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మనం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, చూడొచ్చు. సో మనం ఆ దేవాలయం దగ్గరికి అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. సో వాటర్ అయితే ఇక్కడ కొలను అయితే ఉన్నది. మరి ఇది మొత్తం వాటర్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నది ప్రజెంట్ వచ్చేసి, ఎందుకంటే వాడకంలో లేదు కాబట్టి ఈ వాటర్ కూడా గ్రీన్ కలర్కి వచ్చేసింది. సో అప్పటి కాలంలో మరి రాజులు పరిపాలించే టైంలో మరి ఇక్కడైతే ఈ గ్రామస్తులు కొంతమంది ఇక్కడ స్నానాలు చేసేవారంట. సో ఇక్కడ ఒక అర్జనులు తప్ప మిగతా కులస్తులందరూ కూడా మరి ఈ కోనేరులోనే స్నానాలు చేసేవారు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉన్నది కోనేరు. సో అర్జునులకు సంబంధించిన కోనేరు కూడా ఇంకోటి ఉన్నదంట. సో అది కూడా మనం తెలుసుకుందాం ఎక్కడుందో. అదేవిధంగా స్వామివారు కూడా మరి అక్కా చెల్లెళ్ళు గుండం అని చెప్పేసి ఒక కోనేరు ఉన్నది. సో ఆ కోనేరులో మాత్రమే స్వామివారు స్నానాలు చేసేవారంట. సో ఆ గుండం కూడా తెలుసుకుందాం మరి ఎక్కడుందో. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి స్వయంగా వెలిశారు. మరి గత 800 సంవత్సరాల క్రితమే ఇక్కడ వెలిశారు. సో ఇప్పుడు మన గుడి లోపలికి అయితే ఎంట్రీ అవుతూ ఉన్నాం. ఇక్కడ అప్పుడు ఋషులు మునులు కూడా ఉండేవారని చెప్పేసి ఇక్కడ మరి చరిత్ర చెప్తా ఉన్నది. స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ అగస్త్యమ ఋషి 41 రోజులు తప చేయడం వల్ల ఈ దేవాలయంలో పూజలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ప్రజెంట్ అయితే గుడి అయితే క్లోజ్గా ఉన్నది. ప్రతి శనివారం మాత్రమే ఓపెన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అయ్యగారు చెప్పడం జరిగింది. గత 14 తరాలుగా ఈ ఆలయంలో పొడిశెట్టి వంశస్థులే మరి అయ్యగారులుగా మరి ఆ స్వామివారికి పూజలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఈ విధంగా అయితే ఉన్నాయి గదులు. సో మొత్తం అయితే శిథిలావస్థలో ఉన్నాయి. మరి భక్తులు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సో ఈ గుడికి 1/2 కిలోమీటర్ దూరంలో మరి లక్ష్మీ నరసింహస్వామి స్నానం చేసేయడానికి అని చెప్పేసి ఒక కోనేరు ఉన్నది. ఆ కోనేరును అక్కా చెల్లెళ్ళ గుండం అని చెప్పేసి అంటారు. సో మరి అక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. సో ఆ పాదాలు కూడా మనం తెలుసుకుందాం. ఆ కోనేరు ఎక్కడుందో కూడా తెలుసుకుందాం. సో అక్కడికైతే వెళ్ళిపోదాం ప్రజెంట్ అయితే. సో గుడి నుండి అయితే మనం ముందుకు రావడం జరిగింది. సో ఈ గుహలో మరి మునులు ఋషులు తపస్సు చేసేవారని చెప్పేసి మరి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇది ఇంకొక కోనేరు అన్నమాట. చూస్తున్నారా? సో ఈ కోనేరు వచ్చేసి మరి అర్జునులు స్నానం చేయడానికి అని చెప్పేసి మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వారి కోసమే, ఓన్లీ స్పెషల్ వారు మాత్రమే చేయాలంట ఇందులో. ఇంతకుముందు మనం ఫస్ట్ కోనేరు చూసినాం కదా, అక్కడ మిగతా కులాలు మాత్రం అక్కడ చేయాలి. ఓన్లీ అర్జునులకు సంబంధించిన కులాలు మాత్రమే ఇది. వావ్, సూపర్ ఉన్నది ఈ ప్లేస్. ఫ్రెండ్స్, చూశారు కదా మరి నేచర్ ఎంత అద్భుతంగా ఉన్నదో. మనం చాలా ఎత్తైన ప్లేస్లో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, ఇగో మనం అక్కడ ద్వారం కనపడుతుంది కదా, సో అక్కడికి కూడా వెళ్దాం. కొంచెం మెట్లు లేవు, మనం ఇక్కడ నుండి వెళ్తూ మనం అక్కడి దాకా వెళ్ళాలి. మార్గం మాత్రం ఇక్కడ నుంచే ఉన్నది. సో మనం దాదాపు కింద నుంచి మరి 3 కిలోమీటర్ల హైట్లో రావడం జరిగింది. మరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ని కూడా చూసినాం కదా. సో అక్కడ చూసాం కదా. సో అక్కడ నుంచి మనం పక్కకే రాగానే ఒక కోనేరు కనపడ్డది. సో ఇక్కడ నుంచి మరి స్వామివారు స్నానం చేసేది. మరి ఆ కోనేరు కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ హైట్లో. సో ఆ కోట అవతల్లో స్వామివారు చేసే కోనేరు ఉండేది. సో ఆ కోనేరుని కూడా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అయితే మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలి. సో మనం ఇట్లయితే ఎక్కువ వెళ్ళాలి. చూడొచ్చు మనం అటుపక్క అయితే స్కోప్ ఎట్టున్నదో, మరి స్కోప్ అయితే ఇలా ఉన్నది. సో మెట్లు లేవు, జాగ్రత్త మాత్రం మన పరిస్థితి అవుటే. చాలా మరి భయంకరమైన మరి మార్గం గుండా మనం వెళ్తూ ఉన్నాం. ఎందుకంటే స్టెప్స్ లేవు కాబట్టి మనం చిన్నగా వెళ్ళాలి. సో ఈ విధంగా ఉన్నది. సో మొత్తానికైతే మనం ఇలానే ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఉన్నది కదా, సో ఇక్కడ నుంచి వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని పట్టుకుంటూ వెళ్ళాలి మనం. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే మరి
రాజు ఉండే కోటకైతే పైకైతే చేరుకున్నాం. సో ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ద్వారం ఉన్నది. సో ఈ ద్వారం గుండా అయితే పైకి వెళ్ళొచ్చు. చాలా బాగున్నది. మొత్తానికైతే మన గమ్యాన్ని అయితే ఈరోజు అయితే చేరుకున్నాం. మనం ఏ కోట అయితే చూపెట్టాలనుకున్నామో ఆ కోటను అయితే చేరుకున్నాం. చూద్దాం మొత్తం మిగతా లోపల బయట ఎలా ఏముందో. సో బద్రి నాతో పాటు వచ్చి చూస్తున్నారా ఫ్రెండ్స్, మన కాకతీయుల జైనుల నిజాం పాలన సామ్రాజ్యానికి రావడం జరిగింది. ఎంత విశాలంగా సువిశాలంగా ఉన్నదో ఈ ప్రాంతం చూస్తున్నారు కదా. ఇంత పైకి శత్రువులు చేరుకోవడానికి చాలా కష్టం అబ్బా. ఎందుకంటే మనం అంచెలంచెలుగా సిపాయిలు ఉండేది చూసినాం. సో రాజు మాత్రం ఆ పైన ఉన్న కోట పైన ఉండేది. ఎందుకంటే శిథిలావస్థలో ఉన్నదంతా. అప్పట్లో అయితే రాజు అయితే ఇక్కడే ఉండేవాడు. శత్రువులు చేరుకోవాలంటే రాజుని మరి చాలా ధైర్య సాహసాలు చేయాలి. మరి అలాంటి కోటపైకి అయితే మనం రావడం జరిగింది. చాలా అద్భుతమైన కట్టడాలు ఇప్పుడు మీరు చూడవచ్చు. ఆ కాలంలో మరి కట్టడాలు అంటే మామూలు కాదు. సో ఈ గుట్ట పైన మరి ఈ రాళ్ళను మరి ఎలా మూసేదో, మరి ఎలా తీసుకొచ్చేదో ఇక్కడికి వచ్చి మరి ఆ నిర్మాణం అయితే చేయడం జరిగింది. సో ఏ విధంగా చేశారో చూడవచ్చు. ఇప్పుడైతే ఆ చిన్న రాయిని కూడా మనం లిఫ్ట్ చేయాలంటే చాలా కష్టం. సో ఆ కాలంలో మరి ఎలక్ట్రానిక్కు సంబంధించిన వెహికల్స్ లేవు. మరి ఎలా సాధ్యమైందో తెలియదు. ఆ కట్టడం అయితే చాలా అద్భుతంగా ఉన్నది. చూద్దాం మిగతాది కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. కొండపైకి వచ్చినాక మనకి ఈ విధంగా ఒక గది అయితే కనపడ్డది. సో అప్పుడు సిపాయిలు మరి సైనికులు ఇటు రాజు కోసం సెక్యూరిటీగా ఉండేవారు. సో ఇదైతే రాజుకు సంబంధించిన గది అనుకుంటా. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మరి చూస్తున్నారు కదా మరి అప్పటి కట్టడాలు ఎలా ఉన్నాయో. మొత్తానికైతే ఇక్కడికైతే ఎవరు రావట్లేదు కావచ్చు. మేమే అయితే మరి చాలా ధైర్యం చేసి అయితే ఇక్కడికి రావడం జరిగింది. చూడొచ్చు మొత్తం శిథిలావస్థలో ఉన్నది. కొంచెం అయితే ప్రయత్నం చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాడకంలో లేదు కాబట్టి కొంచెం ఆలోచించాలి మనం వెళ్ళాలంటే. సో అప్పటి రాజు పరిపాలన ఇక్కడ నుండే కొనసాగించడం జరిగింది. చూడొచ్చు మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. ఇక్కడ మెయిన్ రాజావారు మరి ఇక్కడే ఉండేదనుకుంటా. చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నది. ఇక్కడైతే మొత్తం శిథిలావస్థలో ఉన్నది. అంతా కూడా ధ్వంసమై ఉన్నాయి గోడలు అయితే. చూడొచ్చు ఈ విధంగా ఉన్నది. మీకు ఆ దివిటీలు కనపడుతున్నాయి కదా అక్కడ. ఆ దివిటీలు ఎందుకంటే అప్పటి కాలంలో దీపాలు పెట్టేవారు అన్నమాట, అలా వెలుతురు కోసం అని చెప్పేసి. ఎందుకంటే ఆ కాలంలో మరి లైటింగ్ ఉండకపోయేది కాబట్టి దీపాలతోనే వెలుతురుని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి దిక్కున మరి ఈ విధంగా ఉన్నది. మరి కోట అయితే ఓపెన్గా ఉన్నది ప్రజెంటు. మరి అప్పుడు సీలింగ్ ఉండేదో ఉండకపోయేదో తెలియదు. ఎందుకంటే మొత్తం ధ్వంసమై అయిపోయింది. సామ్రాజ్యం చాలా పెద్దగా ఉన్నది. ఆనాటి రాజు కాలం నాటి పరిపాలన మరి ఇక్కడ నుంచే కొనసాగించేది. సో ఇక్కడ నుంచి అయితే మనం వ్యూ అయితే చూద్దాం. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉన్నదో. సో ఇక్కడ నుంచి మరి ఏ శత్రువు వచ్చినా కూడా ఈజీగా మనం చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్, మరి అప్పుడు రాజుగారు కానీ రాణిగారు కానీ మరి ఇక్కడ స్నానం చేసేది అనుకుంటా. సో ఆ విధంగానే ఉంది. స్నానం చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనుకుంటా. నేనైతే అదే అనుకుంటున్నా. బహుశా మీకు కనుక తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే పూర్తిగా నాకు తెలియదు. మీకైతే చెప్పడం అయితే జరిగింది.
సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మన లక్ష్మీ నరసింహస్వామి వారు అప్పట్లో మరి ఈ కోనేరులోనే స్నానం చేసేదని చెప్పేసి చరిత్ర చెప్తా ఉన్నది. ఈ కోనేరుని అక్కా చెల్లెల గుండం అని కూడా అంటారు. సో మరి అప్పట్లో మరి స్వామివారు ప్రతిరోజు మరి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో మరి ఇక్కడికి వచ్చి స్నానం చేసేవారంట. సో స్వామివారు ఇక్కడికి స్నానానికి వచ్చే సమయానికి మరి ఒక పెద్ద శబ్దం వచ్చేదన్నమాట. సో ఆ శబ్దం రావడంతో మరి స్వామివారు ఇక్కడికి స్నానానికి వచ్చారని చెప్పేసి ఒక సూచిక. సో ఆ సమయంలో శబ్దం వచ్చిన సమయంలో ఇక్కడికి మనం వచ్చినట్లయితే ఆ స్వామివారి పాదాలు ఉంటాయంట ఇక్కడ. సో మన పాదాలు కూడా చూద్దాం. ఆ పాదాల దగ్గర తడి ఉండేదన్నట్టు. ఆ తడి ఉండడంతో స్వామివారి ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్ళారని చెప్పేసి మనం చూడొచ్చు. సో ఆ పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మరి తెలుసుకుందాం ఎక్కడ ఉన్నాయో. మరి అవి అయితే చూపెడతా నేను. ఇప్పుడు మీరు మొత్తం కోనేరు చూడొచ్చు. ప్రతి ఒకసారి కోనేరు చూపెట్టు. సో ఈ కోనేరుని అక్కా చెల్లెల గుండం అని అంటారు. ఫ్రెండ్స్, మీరు చూస్తూ ఉన్నారు మరి 3 కిలోమీటర్ల హైట్లో మరి అక్కా చెల్లెల గుండం ఉన్నది. మీరు ఎందుకంటే మరి ఈ కొండల మధ్యలో ఈ కొండపైన మరి ఇలాంటి అద్భుతమైన కోనేరు ఉండడం అనేది మరి చాలా అరుదైన విషయం. సో స్వామివారి పాదాలు ఎక్కడున్నాయి మరి వెతుకుదాం. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మరి స్వామివారు స్నానం చేసే కోనేరు అక్కా చెల్లెల గుండం చూశాం కదా. సో ఫ్రెండ్స్, చూశారు కదా కోనేరు. సో ఈ కోనేరు చాలా లోతుగా ఉంటుంది. సో మరి దాంట్లోకి అయితే దిగొద్దు మనం, ప్రమాదం. అందులో ఏమేమి ఉన్నాయో మనకు ఇప్పటికీ తెలియదు. సో మొత్తానికైతే మరి స్వామివారి పాదాలు అయితే మేము ఈ కోనేరు చుట్టూ తిరిగి చూస్తున్నారు కదా. ఈ కోనేరు మొత్తం కూడా చుట్టూ కూడా తిరిగి స్వామివారి పాదాలు మరి ఎక్కడున్నాయో మేము కనిపెట్టినాం. సో ఆ స్వామివారి పాదాలు కూడా మీకు చూపెడతాను, మీరు చూడొచ్చు. సో చూడొచ్చు, ఇగో స్వామివారి పాదాలకి అయితే వచ్చినాం. సో ఎంత పెద్దగా ఉన్నాయో చూసారు కదా. పాదాలు చాలా పెద్దగా ఉన్నాయి, మామూలు కాదు. చూస్తున్నారా, 2 జానలన్నర ఉన్నది పాదాలు, స్వామివారి పాదాలు. చూశారు కదా ఫ్రెండ్స్. మరి స్వామివారి పాదాలు అయితే మొత్తానికైతే మేము మరి చాలా సేపు అన్వేషణ చేసిన తర్వాత ఈ పాదాలని కనుగొనడం జరిగింది. సో మరి ఎక్కడున్నాయో మాకైతే తెలియదు. చాలా లెంత్ ఉన్నది, దూరం ఉన్నది, హైట్ ఉన్నది. మరి చాలా కష్టపడ్డాం ఈ పాదాలని మరి చూడడానికి అని చెప్పేసి. సో మొత్తానికైతే మరి మీరు చూస్తున్న పాదాలు అయితే స్వామివారి పాదాలు. మరి నేను చెప్పిన సమయం మరి ఆ సమయంలో స్వామివారిని చూద్దామని వస్తే మాత్రం స్వామివారి కనపడకపోయేది. ఇక్కడ స్నానం చేసి మరి ఆయన వెళ్ళిపోయేవారు. సో ఆయన స్నానం చేసిరు అనేది మనం తెలుసుకోవాలంటే ఈ స్వామివారి పాదాలు మరి తడిగా ఉండేదంట. మరి కోనేరు చూసిరు కదా. సో అక్కడ స్నానం చేసి స్వామివారు వెళ్ళేవారు. మొత్తానికైతే పాదాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో మొత్తానికైతే స్వామివారి పాదాలు కనుక్కున్నాం. జై లక్ష్మీ నరసింహస్వామి గారు. జాపర్గఢ్ కోట భువనగిరి కోట కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. చుట్టూ 3 కొండల పైన కోట కట్టడాలు నిర్మించబడ్డాయి. ఈ ప్రాంతంలో మొదటగా ఎక్కువగా జైనులు ఉండేవారు. జైన మత స్థాపకుడు మొదటి తీర్థంకుడైన వృషభనాథుని విగ్రహాలు కూడా ఈ మధ్యకాలంలో తవ్వకాల్లో బయటపడ్డాయి. కోటలో ప్రముఖంగా కనిపించేవి సువిశాలమైన ద్వారాలు, వాటి చుట్టూ మెట్లు. కోట నుంచి మరి వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు 3 ప్రత్యేక ద్వారాలు ఉన్నాయి. వీటిని స్థానికులు హన్మకొండ, ఖమ్మం, పట్నం ద్వారాలు అని వ్యవహరిస్తారు. పట్నం ద్వారం అంటే హైదరాబాదుకు వెళ్ళే మార్గం ద్వారా అని అర్థం. ఒక్కో ద్వారం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రాతితో పాటు సున్నపు రాయిని ఉపయోగించి ఎంతో పటిష్టంగా ఈ నిర్మాణం చేశారు. కానీ ఇప్పుడు వాటి మధ్యలో మర్రి చెట్లు పెరుగుతూ ఉన్నాయి. జాపర్గఢ్ ప్రాంతం టూరిజానికి ఎంతో అడ్వెంచర్గా అనువైనది ప్రాంతంగా మరి స్థానికులు చెప్పడం జరుగుతూ ఉన్నది. సో విదేశీ నుంచి వచ్చిన మరి పర్యాటకులు కూడా చెప్పడం జరిగింది. సో మీరు చూడవచ్చు మరి కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఆనాటి కాలం నాటి మన కట్టడాలు మనం చూస్తూ ఉన్నాం. మరి హన్మకొండ ద్వారం అని,
ఖమ్మం ద్వారా అని పట్నం ద్వారా అని మనం చూస్తూ ఉన్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి అప్పటి కట్టడాలు అయితే. సో మొత్తానికైతే ఈరోజు మరి జాపర్గడ్డ పోర్టు మొత్తం కూడా మరి షూట్ చేసి మరి జరిగింది. మీరు అన్నీ కూడా చూడొచ్చు ఇప్పుడు ఎంత చక్కగా ఉన్నదో నిర్మాణం. ఫ్రెండ్స్ చూశారు కదా, మరి ఈరోజు జాపర్గడ్డ కోట ఆ కాలంలో మరి పరిపాలించిన రాజుల గురించి, కోట గురించి మొత్తం తెలుసుకున్నాం. అదేవిధంగా మరి ఈ కొండపై స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గారి గురించి కూడా మనం పూర్తిగా తెలుసుకున్నాం. మరి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మా వీడియోలను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మరి మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని చరిత్ర, మరిన్ని కట్టడాలు, మరి దేవుళ్ళు దేవతల గురించి మరి ముందు చాలా వీడియోలు చేస్తాం. సో అవన్నీ మీకు మరి నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.